ఎలా సార్? ఐ డోంట్ నో. తారక్ చెప్పిన దాని ప్రకారం ఒక టైంలో ఒక డైమెన్షన్ మాత్రం ఓపెన్ అవుతుందని చెప్పారు. బహుశా నిన్న జరిగిన యాక్సిడెంట్లో ఈ రెండో డైమెన్షన్ కూడా ఓపెన్ అయి ఉంటుంది. సో వీ హ్యావ్ 2 డైమెన్షన్స్ ఓపెన్ నా. ఇప్పుడు ఎలా సార్? ఐ డోంట్ నో. నాతో రా. నా గెస్ కరెక్ట్ అయితే దగ్గరలో ఇలాంటి లైట్ బ్లింక్ ఇంకోటి ఉండాలి. నా యూనివర్స్ నుంచి నీ యూనివర్స్కి వచ్చావు. నువ్వు క్లియర్గా తెలుసుకోవాలంటే ఇంకో యూనివర్స్కి వెళ్ళాలి. పదండి సార్. ఇదిగో ఆ లైట్ అదే అయి ఉండొచ్చు. ట్రై చేద్దాం. సార్ ఎవరు మీరు? నాలాగున్నావేంటి? ప్లీజ్ తప్పకుండా మాట్లాడదాం. ఏంటి మాట్లాడేది? కూర్చొని మాట్లాడుకుందామా? నా ఇంటికి వచ్చి నా ముందే రుబాబ్ చేస్తున్నారు. రీసెంట్గా నీ లైఫ్లో నువ్వు ఊహించింది జరిగింది. అదేంటో చెప్పు. నాకే అర్థం కావట్లేదు. ఇంకా మీకేం చెప్తా? ఏం జరిగిందో మాకు తెలుసు. ఎలా జరిగిందో నువ్వు చెప్పు. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత జరుగుద్ది. అది జరిగింది నా లైఫ్లో. నేనంటే చాలా ఇష్టం అని చెప్పడంతో పెళ్లి చేసుకున్నాను. పెళ్లి రోజే ఫ్రెండ్ అని చెప్పి ఒకరిని పరిచయం చేసింది. ఫ్రెండ్షిప్ పేరుతో వాళ్ళిద్దరి మధ్య చాటింగ్స్, మీటింగ్స్, డేటింగ్స్, నా దగ్గర యాక్టింగ్స్. చూడు తారక్, మనసులో ఏదో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. స్ట్రైట్ గానే చెప్తున్నాను. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత ఫూల్నేం కాదు. ఓహో, మమ్మల్ని అనుమానిస్తున్నావన్నమాట. బాగుంది. అంటే నేను లేని టైంలో నువ్వు వాడు కలుసుకోవట్లేదా? బట్ వీఆర్ ఓన్లీ ఫ్రెండ్స్. మా ఇద్దరికి అలాంటి ఫీలింగ్స్ లేవు. అలాంటప్పుడు నీ డ్యూటీని నైట్ షిఫ్ట్కి ఎందుకు మార్చుకున్నావు? వాడితో కులకటానికా? తారక్, అర్థం చేసుకో. అనుమానించడం కాదు, ప్రేమించడం నేర్చుకో. ప్రేమిస్తున్నాను కాబట్టి అనుమానిస్తున్నాను. లేకపోతే నువ్వు పెట్టకపోతే నాకేంటి? నా దారి నేను చూసుకునేవాడిని. అప్పుడు ఇలా మనశ్శాంతి లేని బతుకు బతికేవాడిని కాదు. ఎంత చెప్పినా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు తారక్. జీవితానికి ప్రశాంతత అయినా దుఃఖమైనా మన చేతిలోనే ఉంటుంది. గుర్తుంచుకో. ఇద్దరు కలిసి ఏ రోజు దొరుకుతారా అని ఎదురు చూశాను. పోనీ సార్, ఎక్కడికి వెళ్ళాలి సార్? ఎయిర్పోర్ట్కి. అలాగే సార్. Shit.
Mr. Tarak, due to weather condition, your flight will be cancelled. వెనక్కి పోనీ. ఆ రోజు ఫ్లైట్ మిస్ అయి నేను రిటర్న్ వస్తుండగా ఏమైంది? ఒక్క నిమిషం చూస్తాను సార్. ఏంటిది ఉన్నట్టుండి ట్రబుల్ ఇచ్చింది? ఎంతవరకు వచ్చింది? సార్ కార్ స్టార్ట్ అవ్వట్లేదు సార్. ఏమైందో అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఎలా? అంటే ఇక్కడ నుంచి దగ్గరే కదా సార్. బై వాక్ మీరు ఏమైనా అడ్జస్ట్ అయితే. ప్రతి ఒక్కరికి పక్కన వాడి పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ వాడి సొంత పని మీద ఉంటుంది. అప్పుడే నైట్ డ్యూటీ అని చెప్పి వెళ్ళిన నా భార్య ఇంటికి రావడం చూశాను. చాటుగా ఫాలో అయ్యాను. అమ్మ ప్రణవమ్మ గారు, ఏంటి మంగ? మెయింటెనెన్స్ డబ్బులు మిమ్మల్ని అడిగి తీసుకోమని చెప్పారమ్మా. ఎందుకు చెప్పరు? ఈ అపార్ట్మెంట్ లో ఏది కరెక్ట్ గా ఉండదు. దేని గురించి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోరు. మెయింటెనెన్స్ డబ్బులు మాత్రం డేట్ దాటక ముందే వసూలు చేస్తారు. సరే తీసుకో, దీని గురించి తర్వాత మాట్లాడదాం. అడ్లేవరా? ఏంటి తడిచిపోయావు? వర్షం వస్తుంది. అప్పటికే తన ఫ్రెండ్ నా ఇంటికి వచ్చేసాడు. వర్షం పడుతుందా? ఏం జరుగుతుందా అని బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేశాను. అప్పుడు బయటపడింది వాళ్ళిద్దరి మధ్యనున్న భాగోతం. అది చూసి తట్టుకోలేకపోయాను. ఎంత దారుణం! భర్త లేనప్పుడు పరాయి మొగాడితో ఇలా ప్రవర్తించాలని ఎలా అనిపిస్తుంది? నమ్మిన భర్తను మోసం చేయడమా గొప్పతనం అంటే? ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు ఇంత ద్రోహం చేస్తుందా? మంచి దానిలా నాతో వాదిస్తూ నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తూ చివరకు తన శారీరక సుఖం కోసం మరీ ఇంత దిగజారిపోయింది. ఇలాంటి ఆడదాన్నా నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంది. దీనికి ఈ భూమిపైన జీవించే అర్హత లేదు. ఎస్, ఇక ఇది ఒక్క నిమిషం కూడా బ్రతికుండకూడదు. అంటే ఆ రోజు నన్ను గుద్దింది వీడా? అరే చాలా తొందరగా వచ్చావరా? తొందరగా వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? రోషన్, తారక్, వాడిని ఏం చేసావు?
ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? పిచ్చెక్కింది. నువ్వు వీడితో చేసిన పిచ్చి పని చూసి బ్రెయిన్లో ఉన్న నరాలన్నీ కట్టయిపోయాయి. నువ్వు బ్రతకని పని. చచ్చిపోతున్న బాడీ మీద మోజు తీరలేదే. అలా వాళ్ళిద్దరిని చంపేసి ఏం చేయాలో అర్థం కాక ఓ చోట కూర్చుంటే పదా స్టేషన్ పదా నడు. బయటికి రావా, మీ వాళ్ళు ఇచ్చారు. నా వాళ్ళ నా చేతులతో నేనే చంపిన నా భార్య దాని ఫ్రెండ్ కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చారు. నన్ను పిలిపించి ఇంటికి పంపించారు. అయినా నాకు విషయం అర్థం కావట్లే. అంత కసిగా పొడిచి పొడిచి చంపినా ఒక్క దెబ్బ కూడా లేకుండా ఎలా బతుకున్నారు? రేయ్, నువ్వు చంపింది నా వైఫ్ని, నా ఫ్రెండ్ని రా. నీ పిల్లాన్ని చెప్పడానికి నేనేమన్నా పిచ్చోన్నా? నేను చంపింది నా వైఫ్ని, దాని లవర్ని. రేయ్ సైకో, నువ్వు నీ పిల్లాన్ని చంపితే నీకోసం ఎందుకురా పోలీస్ స్టేషన్కి వస్తుంది? అదే కదా నేను ఆలోచిస్తున్నా. ఆలోచించడం కాదురా, జరిగిందేంటో నేను చెప్తా విను. ఈయన పేరు అజిత్. ఈయన ఫ్రెండ్ ఒక సైంటిస్ట్. ప్యారలల్ యూనివర్స్ పైన ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఇప్పటి వరకు మనందరికీ సూర్యుడు, దాని చుట్టూ 9 గ్రహాలు, అందులో ఒక గ్రహం పేరు భూమి, భూమికి ఉపగ్రహం చంద్రుడు, అంతవరకే తెలుసు. మనుషులు పోలిన మనుషులు ఉన్నట్లు మన యూనివర్స్ పోలిన యూనివర్స్ ఉన్నాయి. దాన్నే ప్యారలల్ యూనివర్స్ అంటారు. ఒక గ్రహం నుండి ఇంకో గ్రహానికి వెళ్ళటానికి లైట్ ఇయర్స్ టైం పడుతుందంటారు. కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనలాంటి ప్యారలల్ యూనివర్స్కి ఎలా వెళ్ళగలమని ప్రాజెక్ట్ చేశాడు. అందులో భాగంగా ఒక బ్లాక్ హోల్ పోర్టల్ని తయారు చేసి యాక్సెస్ చేసే ప్రాసెస్లో షార్ట్ సర్క్యూట్ అయి ఆయన చనిపోయాడు. కానీ పోర్టల్ మాత్రం ఓపెన్ అయిపోయింది. ఆ బ్లాక్ హోల్ ద్వారానే నేను అన్ఫార్చునేట్లీ సేమ్ అలాగే ఉన్న ఇంకో డైమెన్షన్కు వచ్చి నా ఇల్లే అనుకుని వేరే ఇంట్లోకి వచ్చేసాను. నా భార్యలానే ఉన్న ఆవిడ నా ఫ్రెండ్ లాగే ఉన్న ఆమె భర్తతో ఉండటం చూసి కోపంతో అతను తల పగలు కొట్టేశాడు. మళ్ళీ నా యూనివర్స్లోకి వెళ్ళిపోయాను. ఉండలేక తిరిగి వెళ్ళి చూసేసరికి నా భార్య రోషన్ చనిపోయి ఉన్నారు. ప్యారలల్ యూనివర్స్ పైన అతను చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల సేమ్ అలాగే ఉన్న నా యూనివర్స్కి నువ్వొచ్చి వర్షంలో తడిసిన నా వైఫ్ని చూసి నీ వైఫ్ అనుకున్నావు. డోర్ తెరిచిన నా ఫ్రెండ్ని చూసి ఆమె ఫ్రెండ్ అనుకున్నా. బెడ్రూమ్లో నా వైఫ్తో ఉన్నది నేను. ఇదంతా చూసి నీ వాళ్ళనుకొని నా వాళ్ళని చంపేశావు. మళ్ళీ నీకు తెలియకుండానే నీ యూనివర్స్కి వచ్చేసావు. పదా స్టేషన్ పదా నడు. సస్పెక్ట్ గా ఉన్న నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే ఏవై శాస్త్రి సెల్ ఓపెన్ చేయవయ్యా. నీ వైఫ్ ఆమె ఫ్రెండే నిన్ను బయటికి తీసుకొచ్చింది. ఇదిరా జరిగింది.
వాహ్, స్టోరీ చాలా బాగుంది. ఏ మాటకా మాట బాగా డిజైన్ చేశాం. ఎవడో పిల్లాన్ని నా పిల్లం అనుకునేంత అమాయకుని కాదు. నా వైఫ్ తన ఫ్రెండ్ వచ్చే టైం అయింది. ఇక మీరు వెళ్ళండి. రేయ్, ఇంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదురా? నువ్వు కాదు కదా, ఆ దేవుడు వచ్చి చెప్పినా వాళ్ళని వదలను. ఈసారి కసితో చంపుతాను. అదేంటి అలా కొట్టేశావు? చావనియండి సార్. ఇలాంటి వాళ్ళని బ్రతకనీయడమే పాపం, చంపడం కాదు. ఇప్పుడేం చేద్దాం? ఓ షిట్. సార్, మీరు వీడిని చూసుకోండి, ఎవరో చూస్తాను. గుడ్ ఐడియా. తారక్, తారక్, ఏంటి తారక్ కొత్తగా చూస్తున్నా? ఈ 1 ఇయర్లో ఏ రోజు నీ చూపులో ఇంత ప్రేమని నేను చూడలేదే. పెళ్ళైన రోజు నుండే రోషన్ను నన్ను అనుమానించడం మొదలుపెట్టావు. 1 ఇయర్ అయింది. ఏ రోజు మనం భార్యాభర్తలా గడపలేదు. ఈ రోజు నీలో మార్పును చూశాను తారక్. నువ్వు చెప్పింది నిజమా? మీ ఇద్దరి మధ్య గొడవ కారణం నేనా? ఐఎమ్ రియలీ సారీ. తారక్, నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఎటువంటి ఆలోచన లేదు. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. అదే ఆలోచన ఉంటే 1 ఇయర్ ముందు మీ ఇద్దరు మ్యారేజ్ కాదు, మా ఇద్దరు మ్యారేజ్ అయ్యి ఉండేది. నీ కోసం తను నా ఫ్రెండ్షిప్ని కూడా దూరం చేసుకుని